అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ సెక్షువల్ హారాస్మెంట్ కంప్లైంట్ కంటే ముందు తనకి ఇండస్ట్రీలో వర్క్ కావాలి, నా వర్క్ బాగా జరగట్లేదు, నాకు ఐఎమ్ బీయింగ్ హెరాస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ అంటూ మీడియా దగ్గరికి వెళ్తే మీడియా డిడ్ నాట్ పిక్ దట్ అప్ కేస్. ఇన్ఫ్యాక్ట్ దే సపోర్టెడ్ అండ్ దే సెంట్ ఇట్ టు ద రైట్ ఛానల్ వేర్ ఇన్ భరద్వాజ్ గారు and Supriya Garu have intervened. Supriya Garu, on behalf of the Voice of Women, the support group that Damu Garu was mentioning, has approached Telugu Film Chamber of Commerce to make sure that her card was given. Damu Garu indak mention cheyadam marchipoyaru. Dancers Union lo chaala avakatavakalu unnai, avi sir malli kaasepatlo cheptaru. And vaatni address chestu ఫెడరేషన్ ద్వారా చేంబర్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రాపర్ 6.5 lakhs యూనియన్కి ఏవైతే అమ్మాయి కట్టిందో ఆ అమ్మాయికి తన టాలెంట్ని గుర్తించి మీరు కార్డ్ ఇవ్వాల్సిందే అని రికమెండేషన్ పంపించారు. అండ్ అది భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ మోర్ అబౌట్ ఇట్. సో దాము గారు అండ్ భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ దట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ బెటర్. బట్ చేంబర్ ఇంటర్వెన్షన్ అయిపోయింది అట్ దట్ పాయింట్. అసలు ఈ కమిటీ దగ్గరికి ఒక సెక్షువల్ హారాస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది. ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసేసారు. బట్ ఇన్ ద బార్గెయిన్ when I spoke to her, when Bharadwaj garu spoke to her, we found out the card venakal unnatuvanti asal issue is sexual harassment. The reason for her not being able to work the way that her talent, she's extremely talented. The choreographer who she alleged is also extremely talented. Both of them were working under she was working under him, but the problem came with the sexual harassment. అది మనకు తెలిసినప్పుడు యూ హ్యావ్ టు కమ్ టు అస్, వీఆర్ హియర్ యాజ్ అ ప్యానల్ అని చెప్పి వీ స్టార్టెడ్ ది ఎక్స్క్యూజ్ మీ థ్యాంక్ యూ. సో ఈ సెక్షువల్ హారాస్మెంట్ ప్యానల్ రెడ్రెసల్ ప్యానల్కి కేసు రావడం జరిగింది. అండ్ వీవ్ కాన్స్టిట్యూటెడ్ ద కమిటీ. సారీ, ఆ కమిటీకి చైర్పర్సన్గా నేనున్నాను. సార్ ఇప్పుడు ఒకసారి పరిచయం చేసినటువంటి మెంబర్స్లో వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్, యూ బీ ఏబుల్ టు, థ్యాంక్ యూ. సో ఈ కమిటీ ఏం చేసింది అంటే వీ హ్యావ్ స్టార్ట్ తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం. ఈ 2 weeksలో లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హూ షీ అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం. బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ హ్యావ్ అండర్స్టూడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఇట్ ఈస్ మోర్ సీరియస్. మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే. ద కేస్ ఇస్ మోర్ సీరియస్, దిస్ కేస్ ఇస్ మోర్ గ్రీవియస్ బికాస్ షీ వాజ్ అ మైనర్ అట్ ద పాయింట్ ఇన్ టైమ్, because it continued for a longer period under the name of work, under the name of preferential treatment at work. So it required a different kind of mechanism, legal support ammayiki avasaram. Thereby the committees maaku telusu, it's not that we don't know that the police case is happening. The committee knows, and memo because we are legally intane maaku undi structure kabatti Bhumika helpline dwara the female choreographer has approached the police, and police station lo ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ ని మనం పట్టుకున్నామో ఆ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకుని ఇప్పుడు మీరు నిన్న అడిగారు మీడియాకి ఓవర్ నైట్ వస్తుంది, గబక్కున వచ్చిన స్టోరీని వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తారు, వేసేస్తారు అని సార్ మీరు అన్నారు. We agree that, sir, that every story is a hot story and every media would want to put it up. We will all agree to that. While we are requesting that you should publicize this, you should take it forward. I appreciate the media who has been in support to the girl, but simultaneously we've noticed నిన్న దాము గారు చేంబర్ తరపున ఇష్యూ చేయడానికి ప్రెస్ నోట్ ఇష్యూ ఎందుకు చేశారంటే there are many media which have insensitively put out the girl's picture. మీకు మీడియా గైడ్లైన్స్ కావాలంటే మేము ఇవ్వగలం, బట్ మేము ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఐ అండర్స్టాండ్ యూఆర్ ఆల్ లర్నెడ్ మీడియా జర్నలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్, చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ది మీడియా హౌసెస్ నో హౌ అ రేప్ సెక్షువల్ అసాల్ట్ కేస్ నీడ్స్ టు బీ హైలైటెడ్. అది జరగలేదు అక్కడ. అది ఒక సెక్షువల్ అసాల్ట్గా అది రేప్ కేసు లాగా కాకుండా మీడియా వేరే రకంగా ఒక ఇండివిజువల్ కేసు లాగా డీల్ చేసేసి ఒక చాలా ఇంట్రెస్టింగ్ సినిమా కథలాగా అమ్మాయి జీవితాన్ని చూపించేస్తూ ఉంటే వీ